ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? నేనే ఎక్కువ కలవను. ఎందుకట్లా? చాలా పడ్డా. బాగా దెబ్బలు పడ్డాయి నాకు. ఫ్రెండ్స్ విషయంలో. అదేంది రీల్స్‌లలో మొత్తం జాన్ జిగిరి వీడియోలు మస్తొస్తాయి. నా బెస్ట్ ఫ్రెండ్ ప్రాణం ఇస్తా, టాటూ ఏసుకుంటా. అస్సలు నేను ఫ్రెండ్స్‌కి జోలికే ఎళ్ళను. అంటే అమ్మాయిలు ఫ్రెండ్స్ మోసం చేసారా? అబ్బాయిలు ఫ్రెండ్స్ మోసం చేసారా? ఇద్దరు. ఇప్పుడు బెల్లం ఉన్నంత సేపే ఈగలు ముసురుతాయి. హ్మ్. బెల్లం లేనప్పుడు ఈగలు ముసరవుగా. అంతే మనం హైప్‌లో ఉన్నప్పుడు హైప్‌లో వస్తాయి. నేను 2011 నుంచి 14 వరకు ఒక హైప్‌లో ఎళ్ళా. నేను బయటికి రావాలంటే ఒక నలుగురు ఉంటారు నా ఎనక. ఎందుకంటే వాళ్ళు తాగింది, వాళ్ళు తినింది, బిల్లు నాది. సో, వస్తారు. దాని తర్వాత కొన్ని సిట్యుయేషన్స్ వల్ల నేను కొంచెం డౌన్ అయిపోయా. ఫ్రెండ్స్‌ని నమ్మి డౌన్ అయిపోయా. డౌన్ అయ్యాక దాని తర్వాత నేను ఎవ్వరితో కలవలా. నేను వాడిన నంబరు దగ్గర దగ్గర 17 ఇయర్స్ వాడిన నంబరే తీసేసా. హ్మ్. టోటల్‌గా చేంజ్ చేసేసా. ఇప్పుడు నేను ఆ నంబర్ ఎళ్లి అడిగితే 1,18,000 అడిగాడు. పెట్టుకోరా అయ్యా నేను వాడిందే ట్రూ కాలర్‌లో నా పేరే వస్తుందని చెప్పి కంపెనీ వాడికి చెప్పేసి బయటికొచ్చేసా. సో, దానివల్ల నేను ఫ్రెండ్స్‌తో ఎక్కువ మాట్లాడను. నాకు ఒకప్పట్లో శత్రువులో ఉన్నవాళ్ళు గూడా ఇప్పుడు నాకు అంటే పెద్దవాళ్ళే. బావున్నావమ్మా, మంచి కుటుంబంలోకెళ్ళావు, జాగ్రత్తగా కాపాడుకో. ఇలా ఇలా అడగడం. అంటే ఒక కుటుంబం నీకు బ్యాక్ బోన్‌గా ఉంటుంది. ఇప్పుడు లక్ష్మక్కున్నారు. నేను ఏది అడిగినా గూడా లేదు అనేదేం లేదు. రీసెంట్‌గా గూడా నేను ఒక మూవీ చేస్తున్నాను. ఆ మూవీకి గూడా నేను ఇట్లా మూవీ చేస్తున్నాను. ఫస్ట్ లుక్ పోస్టర్ మీరే లాంచ్ చేయాలి అని అన్నా. అంటే ఓకేరా బుజ్జి డన్ అనింది. ఒకే మాట అంతే. అంత పెట్టుకున్నప్పుడు మనము అందరితో చిల్లర చిల్లరగా ఉండొద్దు గదా! సో, నేను అందుకని ఎవరితో కూడా ఫ్రెండ్స్‌తో కూడా లేదు.